గా ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది, దండగా ఉంటుంది మేడం. రైట్. మనతో పాటు వి శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి, అండ్ నారా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, ఏంటి ఈసారి కూడా మీరు రెండో స్థానంలోకి వస్తామని చెప్పి నిన్న మీ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కూడా ఇదే మాట్లాడారు. నిన్న ఇదే టైంకి మనం మాట్లాడుతున్నాం, ఫలితాలు చూద్దాం రేపు వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అని. మరేంటి ఈసారి ఏ స్థానంలో ఉన్నారు? అయితే ఇప్పుడు వాళ్ళకి ఓటు శాతం తగ్గినా మీకు ఓటు శాతం, మీ బలం పెరిగింది అనుకోవాలి ఇక్కడ. ముందుగా అందరికీ నమస్తే అండి. కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇది ఒక మిశ్రమ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి. అయితే పూర్తిగా ప్లస్ కాదు, పూర్తిగా మైనస్ కాదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనకి పెరిగింది, స్లైట్ గా నెంబర్ ఆఫ్ వార్డ్ మెంబర్స్ కూడా పెరిగినటువంటి సందర్భం చూస్తాం. కానీ సెకండ్ ప్లేస్ కి అయితే రాలేకపోయారు సర్టెన్లీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏవైతే ఎలక్షన్స్ అన్న తర్వాత కొన్ని తప్పులు జరుగుతాయి, బేసిక్లీ 100% ఎక్కడ మిస్టేక్ అయింది అనేది ఒకసారి మనం ఆలోచించి దానిపైన పార్టీ సమీక్షించి దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా మనకి 5 to 6% పైన పెరిగినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతాం. బీజేపీ నెంబర్ ఆఫ్ వార్డ్స్ కూడా లాస్ట్ టైం కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. కార్పొరేషన్స్ కూడా దాదాపు ఆల్మోస్ట్ 2 కార్పొరేషన్స్ మనం కైవసం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతున్నాయి. ఆఫ్ కోర్స్ ఇంకా రిజల్ట్స్ పూర్తి స్థాయిలో ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి ఇప్పుడే మనం పూర్తిగా చెప్పలేము. ఇంకా డేటా రేపు ఎల్లుండి మనకి పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో వస్తుంది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకు అర్థమైతే ఏంటంటే బేసికలీ కొన్ని చోట్ల మైనార్టీ ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో, మైనార్టీ ఓటింగ్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించడం కోసం చాలా క్లియర్ గా ఏదో ఒక పార్టీ, ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల్లో ఏ పార్టీ అయితే అక్కడ గెలిచే అవకాశం ఉందో, బీజేపీని ఢీ కొట్టేటువంటి అవకాశం ఉందో అటువైపు కంప్లీట్ గా పోలరైజ్ అయినట్టుగా మనకు చాలా సందర్భాల్లో చూసుకుంటే మనకు కనబడుతూ ఉన్నట్టు సందర్భం ఉంది. ఏదేమన్నప్పటికీ కూడా మేజర్ కార్పొరేషన్స్ లో బీజేపీ గెలవడం అనేది చాలా పాజిటివ్ నోట్ కిందే నేను తీసుకుంటున్నా 100%. సర్టైన్ గా జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ లో. యాక్చువల్ ఇంకా మాట్లాడితే మనం లాస్ట్ టైం 2020 వర్స్ 2026 రిజల్ట్ తీసుకుంటే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం తక్కువే. అప్పుడు ఇంకా టిఆర్ఎస్ పార్టీ యాక్చువల్లీ గణనీయమైనటువంటి విజయాన్ని సాధించింది. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 1600 పై చీలకు తీసుకొచ్చినట్టున్నారు. బేసికల్లీ నాకు గుర్తుంటే 1660 వార్డ్స్ ఏమో గెలిచారు. ఆల్మోస్ట్ ఆల్ 109 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూస్తే ఆ స్థాయిలో, అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకుందో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, ఆ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో లోకల్ బాడీస్ లో జరిగినప్పుడు వాళ్ళు 100+ పైన మున్సిపాలిటీలు గెలవడం, దాదాపు 1600 పైగా వార్డ్ మెంబర్లను గెలవడము, లేకపోతే సాధించిన ఓట్ పర్సెంటేజ్ కూడా 45% అప్రాక్సిమేట్ గా సాధించినవన్నీ కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేసినట్టుగా అయితే 100% లేదు, చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంటే గతంలో వాళ్ళు సాధించినటువంటి నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ వార్డ్స్ కానివ్వండి, లేదా ఓటింగ్ పర్సెంటేజ్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఆల్ చాలా, అంటే 40% కన్నా తక్కువ బిలో. లాస్ట్ టైం వాళ్ళకు 100 సీట్లు వచ్చుంటే ఈసారి 40% కన్నా 40 కన్నా కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ కూడా మోర్ దెన్ 12 to 13%, దాదాపు 13% కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరోవైపు ఇండిపెండెంట్ల హవా కూడా చాలా పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం. చాలా చోట్ల ఇండిపెండెంట్ మేజర్ గా గెలిచినటువంటి సందర్భం, చాలా చోట్ల హంగులను డిసైడ్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అఫ్ కోర్స్ ఈ ఇండిపెండెంట్లని రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఏమన్నా అటువైపు టర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారం వైపు నేచురల్ గా వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిధులు రావాలన్నా లేకపోతే పనులు జరగాలన్నా అధికార పార్టీ వైపు పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇండిపెండెన్స్ గెలిచిన వాటిల్లో మెజారిటీ శాతం కాంగ్రెస్ పార్టీ క్యాంప్ లోకి వెళ్తారని భావిస్తా ఉన్నా. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక మిక్స్డ్ రిజల్టే. ఎవరికి హైయెస్ట్ అంటే ఒకరికి ఏకఛత్రాధిపత్యంగా ఇచ్చిన రిజల్ట్ కాదు. అటు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెజ్ వచ్చినటువంటి విక్టరీ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒకే వాళ్ళ మేజర్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ కానీ వాళ్ళ సీట్లను కూడా లూజ్ అయినటువంటి పరిస్థితి. బీజేపీ స్లైట్ గా ఇంప్రూవ్ అయినటువంటి పరిస్థితి. మీరు చూస్తే కార్పొరేషన్లు 2 కార్పొరేషన్లు మనం ఇంప్రూవ్ కాకపోతే మేము సెకండ్ ప్లేస్ కు వస్తాం అనుకున్నది మాత్రం జరగలేదు. కానీ
చాలా ఇంప్రూవ్మెంట్ అయితే భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఓటింగ్ శాతంలో కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ లో కానీ సర్టైన్ గా ఉంది. కాబట్టి ఏమైనా ఇప్పుడు చిన్న జరిగినటువంటి ఇబ్బందులు ఏమంటే వాటిని సవరించుకుంటాం. పకడ్బందీ ప్రణాళికతోటి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎన్నికల్లో ముందు వెనుక జరగడం సహజమే, కానీ మేము నిరాశపడాల్సినటువంటి విషయం పరిస్థితి ఇక్కడ లేదని ఖచ్చితంగా చెప్పగలం. రైట్. నమస్తే విజయ్ గారు.